ఈ ఎల్ఈడి బల్బులు వచ్చినాయి. ఎల్ఈడి బల్బులు వచ్చి ఇంకొకటి ఏమంటే డ్రైవర్లు ఇద్దరు పొరపాటు ఏమంటే డిమ్ము డిప్పు చేయరు. పాతకాలంలో డిమ్ డిప్పు చేస్తే వాడికి కనపడుతుంది ఎదురుగా, చేయకుండా ఈ వాహనం చూడండి ఇక్కడ ఈ బస్సు ఈ లైట్లు ఈ చిన్న వెహికల్ డ్రైవర్ కంట్లో పడింది. డ్రైవర్ కంట్లో పడిన దాని వలన డ్రైవర్కు అది చీకటి అయిపోతుంది, ప్రమాద కారణం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది దృష్టిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి. జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతాయి. నాకు అనిపించేది ఏంటంటే ఈ క్యాప్షనే మారిస్తే బాగుంటుంది అని. రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనే దానికంటే ప్రయాణ భద్రతా వారోత్సవాలు. ముఖ్యంగా ప్రయాణానికి భద్రత, ప్రయాణంలో ఇంటి నుండి బయటకు వెళ్ళిన తర్వాత క్షేమంగా ఇంటికి వస్తాడా రాడా అనే ఒక సంశయం చాలా ప్రమాదాల్లో మానవ తప్పిదం ప్రధాన కారణం అవుతూ ఉంది. ప్రమాదము ఈ మనం ఎందుకు ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం జరుపుతున్నాము అంటే ప్రమాదాల వలన జరిగే మరణాలు జబ్బుల వలన జరిగే మరణాలతో పోటీ పడుతున్నాయి. చాలా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. దానివలన జరిగే మరణాలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సభ్య సమాజం పైన. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత 1 గంట లోపల వారికి వైద్య సౌకర్యం జరిగితే చాలా ప్రాణాలను కాపాడవచ్చు. దీనిని గోల్డెన్ అవర్ అంటారు. అంటే అది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రహదారుల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ట్రామా కేర్ సెంటర్, అంటే ఏమంటే ప్రమాద బాధితులకు చికిత్సా సౌకర్యాలు జరిగేటట్టుగా ట్రామా కేర్ సెంటర్ను పెట్టింది. వాటిని పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. ట్రామా కేర్ సెంటర్లను పటిష్టం చేస్తే చాలా ప్రాణాలని కాపాడేదానికి అవసరం ఉంది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏమంటే ప్రమాదం జరిగిన తర్వాత వారిని గుర్తించడంలో ఆలస్యం జరిగి ప్రాణం కోల్పోతున్నారు. నిజంగా సిగ్గుపడవలసిన విషయం ఏమిటి అంటే ప్రమాదం జరిగిన తర్వాత సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయేటట్లున్నారు జనం. హృదయ విదారకం. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రమాద బాధితులని గురించిన సమాచారం చేరవేస్తే వారికి 5,000 రూపాయలు బహుమానం ప్రకటించింది. దీన్ని గుడ్ సమారిటన్ స్కీమ్ అంటారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాము. గుడ్ సమారిటన్ అంటే పొరుగువానికి సేవ చేసేవాళ్ళు. ఈ గుడ్ సమారిటన్ స్కీమ్లో నిర్లక్ష్యం చేయకుండా ప్రమాద బాధితుల్ని గురించి తెలియజేస్తే వారిని ఆసుపత్రికి పంపించగలిగితే వారికి ఈ స్కీమ్ ప్రకారము 5,000 రూపాయలు మరి బహుమానం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఈ ప్రమాద బాధితులకి ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా డబ్బు లేకుండా చికిత్స చేయాల్సినటువంటి సౌకర్యము కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వేతర ఆసుపత్రులకు కూడా ప్రమాద బాధితులకు చికిత్సా సౌకర్యములు కలిగించినారు. ఈ విధంగా ప్రమాదములు తగ్గించడం, ప్రమాద బాధితులకు చికిత్స చేసి మరణాల నుండి విముక్తి కలిగించడం కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తర్వాత ప్రమాదాలకు కారణాలు వస్తే మానవ తప్పిదమే ప్రథమ కారణం అని మనం తెలియజేశాం. ఇందులో ముఖ్యంగా డ్రైవర్ పాత్ర గణనీయమైండేది. దీంట్లో మరి ముఖ్యమైనటువంటి ప్రమాద కారణము అతివేగం. అతివేగము ప్రమాదకరము. తర్వాత
వాహన నియమాలు పాటించాలి. అతివేగము, ఓవర్టేకింగ్లో కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్. నిజంగా ఇప్పుడు ఆధునిక కాలంలో చాలామంది డ్రైవర్లు సెల్ ఫోన్ పట్టుకొని, తర్వాత టూ వీలర్ వాళ్ళు కూడా మెడ మీద పెట్టుకొని వాహనం నడుపుతున్నారు, ప్రమాదకరం. తర్వాత మద్యం మత్తులో వాహనం నడపడం, ఇవి తెలిసి జరిగేటటువంటి ప్రమాద కారణాలు. తర్వాత నిద్రమత్తులో వాహనం నడపడం, చాలా మటుకు అర్లీ మార్నింగ్ అవర్స్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే డ్రైవర్ నిద్రమత్తులో ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఈ విధంగా తర్వాత మరి 4 వీలర్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడము, 2 వీలర్లో అయితే హెల్మెట్ పెట్టుకోవడము వాళ్ళని ప్రమాదం నుండి కాపాడుకునే దానికి ముఖ్యమైనటువంటి సాధనాలు. తర్వాత ఈ రహదారి నియమాలను పాటిస్తే ప్రమాదాలు తగ్గేదానికి అవకాశం ఉంది. తర్వాత మరణాలను కూడా తగ్గించేదానికి అవకాశం ఉంది. ఇది ఒకటైతే మరి వైద్యపరంగా ముఖ్యమైనటువంటి కారణాలు ఇవి. తెలియని కారణాలు, డ్రైవర్కు తెలియకుండానే ప్రమాదం జరుగుతుంది, ఆ కారణం తెలియదు. దానికి ముఖ్యమైనటువంటిది కంటి చూపు సరిగ్గా లేనటువంటి డ్రైవరు ప్రమాదకారిగా మారుతాడు. దీంట్లో ముఖ్యమైనటువంటిది దృష్టి లోపం. దూరదృష్టి లోపం ఉండేటప్పుడు ఎదుటి వచ్చే వాహనం కనపడకుండా అది ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇది మీరు గమనించండి, నేను ఇది కంటిలో శుక్లం ఉండేటప్పుడు బట్ట తిరగట్టినట్లుగా అనిపిస్తుంది. డ్రైవరు నిర్లక్ష్యంగా దాన్ని నిర్లక్ష్యం చేసి వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి శుక్లం లక్షణం ఏమిటి అంటే ఆ ఎదురుగా లైట్ పడినప్పుడు వాడికి ఆగిపోతుంది వెహికల్, వాడిని ఏం కనపడదు. చాలామంది డ్రైవర్లు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, సార్ ఎదురుగా నేను డ్రైవ్ చేస్తాను, ఎదురుగా బండి వచ్చినప్పుడు నేను ఇంకా నడపలేను సార్, ఆగిపోతాను అని. అంటే నాకు అనిపిస్తుంది అప్పుడు ఇతను శుక్లంతో బాధపడుతున్నాడు అని. తప్పకుండా శుక్లం ఉంటుంది, దాన్ని గ్లేర్ అంటాం. సో కాబట్టి ఆ విధంగా కంటిలో శుక్లం ఉండేటప్పుడు మరి చూపు తక్కువే ప్రమాదం ఉంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే నీటి కాసుల వ్యాధి, అంటే ఇది కంటికి బీపీ. ఈ జబ్బులో పక్క చూపు కనపడదు, ఇట్లా నేరుగా ఇట్లా కుంచుకొని పోతుంది చూపు. సో డ్రైవర్కి ఏమైపోతుందంటే అదే పోతూ ఉంటాడు, అంటే నేరుగా పోతూ ఉంటాడు, ఏం గమనించలేడు. ఆ విధంగా కూడా ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రమాదాలకు డ్రైవర్ కారణము. అందులో తెలియకుండానే దృష్టిలోపం వలన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత అది పూర్తిగా ఇంకా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, మళ్ళీ రెన్యువల్ దాకా ఉండకూడదు. కంటి చూపు తగ్గిందని తెలిస్తే తరచుగా కంటి చూపు పరీక్ష చేయించుకోవాలి. ఆ విధంగా ఏదైనా కంటి చూపు తగ్గినప్పుడు మనం శ్రద్ధ తీసుకుంటే అతని ప్రాణం కాపాడబడుతుంది. అతన్ని నమ్ముకున్నటువంటి ఇంకోటి ప్రమాదాల్లో చాలా మటుకు డ్రైవరు నిర్లక్ష్యం వల్ల డ్రైవరు ప్రమాదంలో పడడమే కాకుండా అతనితో పాటు ప్రయాణిస్తున్నటువంటి చాలామంది ప్రమాద బాధితులు అవుతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రమాదాలు తగ్గాలి, ప్రమాదాల వలన కలిగే మరణాలు తగ్గాల. కాబట్టి నా వంతుగా నేను డ్రైవర్లకు ఈ మాసమంతా కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి మరి నా వంతుగా ప్రమాదాల నివారణలో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.